వాళ్ళ తాతలు విజయనగరం నుంచి వలస వచ్చింది సిద్దిపేట సిరిసిల్ల ప్రాంతంలో. ఇది నిజం, ఇది వాస్తవం. అందుకే కేటీఆర్కి ఆ భాష వస్తున్నది అంతే. అట్లా ఇలాగ నేను 2 రోజులు చూస్తున్నా కదా, హరీష్ రావుని ఎలుగుబంటి కలిసినట్టున్నది. లే నాకు ఈ తుంకులాట చూస్తుంటే 2 రోజులు ఎలుగుబంటి మీకు ఎలుగుబంటి గురించి తెలియదేమో చెప్తా. లేదు, ఎలుగుబంటి గురించి మీకు తెలియదు అనుకుంటా. ఎలుగుబంటి అది కొంత డిస్టర్బెన్స్ అయిపోతే పిచ్చి పిచ్చిగా చేసి ఊరి మీద వాడు ఎవరు పడితే అని కొరుకుతుంటుంది, గిచ్చుతుంటుంది, పరిచయం చేస్తుంటుంది, ఊరంతా కంపు కంపు లేపుతుంది. అందుకే ఏమో నాకు నిన్న 2 రోజులు హరీష్ రావు చూస్తుంటే ఇది కొంపదీసే మన ఎలుగుబంటి ఆడన హరీష్ రావు కలిసిందేమో, అందుకే 2 రోజులు ఇక బీఆర్ఎస్లో ఎలుగుబంటి కలిసినట్టున్నది. అందుకే ఇక ఊరి మీద పడి 2 రోజులు ఆ నిమజ్జనం ఎటుపోయిందో కానీ, ఏర్పాట్లు ఎటుపోయినాయి కానీ, వీళ్ళు ఆ పిచ్చి పట్టిన ఎలుగుబంటి దుంకులే అన్నట్టు టీఆర్ఎస్ వాళ్ళు నిన్న మొన్న అంతా అదే పని పెట్టుకున్నారు అంత. వీళ్ళంతా నాకు ఎలుగుబంటే గుర్తుకొచ్చింది. నాకు కౌశల్ రెడ్డి ఇంకా చిన్న పిల్లగాడులే, ఇంకా చిన్నోడులే. ఇంకా రాకేష్ ఒక మాట చెప్తున్నా, ఇప్పుడు వాళ్ళకి బీఆర్ఎస్ నాయకులకు అంటే ఇంక్లూడింగ్ కేసీఆర్ అండ్ కేటీఆర్, హరీష్ రావు వాళ్ళ ఫ్యామిలీకి మతిస్థిమితం కోల్పోయారు వాళ్ళు కొంత. ఎందుకంటే 10 సంవత్సరాలు ఆ పవర్ ఎంజాయ్ చేసి 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 ఆ ప్రగతి భవను, ఆ రాజ్మహల్లో ప్రగతి భవన్లో, ప్రగతి భవన్లో అలాంటి యొక్క రాజ్యభోగ్యాలు అనుభవించిన ఆ ఫ్యామిలీ ఒకటేసారి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కి అవకాశం ఇచ్చి వాళ్ళకు షాక్ ఇచ్చేసరికి వాళ్ళు మతి స్థిమితం కోల్పోయారు వాళ్ళు. నాకే బట్టి విక్రమ గారు ఒకరోజు కలవనీక పోతే మైండ్ ఖరాబ్ అయిపోయింది అది చూస్తే. ఇక 10 ఏళ్ళు ఉన్నోనికి భవన్ ఇచ్చి పెడితే ఏం పరిస్థితి ఉంటుంది ఆలోచన చేయండి మీరు. లేలే మహా అది ఏందనుకుంటున్నావు, అది ప్రగతి భవను ఏదన్నా. నాకే ఒక్కరోజుకి అది ఏంది ఇదంతా అనిపించింది. అంత 10 ఏళ్ళు అలా ఎన్ని సంవత్సరాలు అలా అనుభవించి అందులో ఉండేసరికి బయటకు వచ్చేసరికి అదొక పెద్ద షాక్ కేసీఆర్ ఫ్యామిలీ, కేసీఆర్ గారికి అదొకటి. వాళ్ళకి ఏం తోస్తలేదు అసలు, వాళ్ళకి ఏం అర్థమైతే లేదు, ఏం చేయాలో అర్థమైతే లేదు, కాంగ్రెస్ పార్టీని ఎట్లా ఎదుర్కోవాలో అర్థమైతే లేదు. పాపం కూతురు ఒక బాధ,